హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే రీసెంట్ గా కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే ఈ సినిమా పోయిందని చెప్పేసి యూట్యూబ్ లో చాలా మంది ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజానికి సినిమా పోయిందా లేకపోతే సినిమా హిట్ అయిందా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు సినిమా పోయింది అని చెప్పడానికి వాళ్ళు ఎటువంటి రీజన్స్ చెప్తున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం చూసుకుందాం. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్లు చెప్పినటువంటి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇదే. ముఖ్యంగా నాకు అందరూ తెలియదు కానీ రావణ్ ఫర్ యూ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆయన ఏంటంటే ప్రతి సినిమా కూడా చాలా మంచి రివ్యూ ఇస్తుంటాడు, మంచి రేటింగ్ ఇస్తుంటాడు. కానీ హిందూ మతానికి సంబంధించి ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే మాత్రం ఆయన మాత్రం ఏంటంటే ఎక్కలేనటువంటి వంకలు కూడా చెప్తూ ఉంటాడు. నిజానికి ఏంటంటే నేను చాలా సినిమాలు చూశాను. ఆదిపూర్ సినిమా గురించి కూడా ఆయన అదే విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సీతమ్మ వారిని సీవ్లెస్ గా చూపించడం చెప్పేసి ఒక విధంగా అవమానించాడు. నెక్స్ట్ అంటే అదే విధంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో చావా సినిమా ఏంటంటే ఎంత పెద్ద హిట్ అయింది మనందరికీ కూడా తెలిసిందే. కానీ చావా సినిమా ఏంటంటే ఫ్లాప్ అయిపోయింది. సావా సినిమా అనేది అసలు బాగోలేదని చెప్పేసి ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఈ కన్నప్ప సినిమాలో ఏంటంటే ఆయన చెప్పినటువంటి రివ్యూ ఏంటంటే ఈ కన్నప్ప సినిమాలో హీరోయిన్ ఏంటంటే చాలా వల్గారిటీగా చూపించారు, రొమాంటిక్ గా చూపించారు. అసలు కన్నప్పకి అసలు అటువంటి క్యారెక్టర్ చేయొచ్చా, అసలు అది భక్తి సినిమానా లేకపోతే రక్తి సినిమా అని చెప్పేసి ఆయన ఏంటంటే ఈ సినిమాని అవమానించడం జరుగుతుంది. నిజానికి ఫ్రెండ్స్ నేను ఒకటే అడుగుతున్నాను, భక్తి సినిమా అయితే ఆ సినిమాలో రొమాన్స్ ఉండకూడదా? అసలు ఏ స్థాయిలో రొమాన్స్ ఉంది? నిజాన్ని చూసుకుంటే మనం ఇప్పుడు శ్రీరామదాస్ సినిమా ఉంటుంది. శ్రీరామదాస్ సినిమాలో నాగార్జున ఏంటంటే ఒక భక్తి క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమాలో ఏంటంటే రొమాన్స్ లేదా? నెక్స్ట్ అన్నమయ్య సినిమా ఉంది. అన్నమయ్య సినిమా ఏంటంటే ఇద్దరు అమ్మాయిలతో ఏంటంటే నాగార్జున రొమాన్స్ చేయలేదా? అది భక్తి సినిమా. వెంకటేశ్వర స్వామి ఉన్నారని చెప్పేసి లేకపోతే రాముల వారు ఉన్నారని చెప్పేసి ఆ సినిమాలో రొమాన్స్ చేయకుండా ఉన్నారా? నిజానికి ఏదో ఒక వంక పెట్టి ఈ సినిమాని ఏంటంటే ఒక నెగిటివ్ గా ప్రచారం చేయాలని చెప్పేసి ఈ విధంగా ఏంటంటే ఎవరో ఒకరు ఏంటంటే హిందూ మతం పైన నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఈ సినిమా పోయిందని చెప్పేసి పదే పదే ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ సినిమాలు ఏంటంటే మంచు విష్ణు ఏంటంటే ఒక అమ్మాయితో తన యొక్క భార్యతోనే రొమాన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరితోనో ఎవరో బయట అమ్మాయితోనో లేకపోతే ఆ ప్రతి అమ్మాయితోనో రొమాన్స్ చేసేటటువంటి సీన్స్ కదా. అలాగని చెప్పేసి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు చూడకుండా వాళ్ళు భయపడిపోయి ఏంటంటే మరి ఓవర్ ఎక్స్పోజింగ్ సీన్స్ కూడా ఏమీ లేవు. అది కథలో భాగంగానే ఒక కల్పితమైనటువంటి కథలో భాగంగానే వాళ్ళు తీయడం జరిగింది. ఆ విషయాన్ని గమనించలేకపోతున్నాం. నిజానికి ఈ సినిమాలోని రొమాన్స్ సీన్స్ ఉండకూడదంటే మన హిందూ దేవాలయాల్లో చూసుకుంటే ఎన్ని గుళ్ళలోని ఈ రొమాన్స్ కి సంబంధించినటువంటి ఈ శృంగారానికి సంబంధించినటువంటి బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ గుళ్ళలోకి వెళ్తున్నాం, ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవతను మనం ఏంటంటే పూజిస్తున్నాం. మరి అటువంటిప్పుడు ఏంటంటే ఒక సినిమాలోని ఈ విధంగా రొమాన్స్ పెట్టడం తప్పు అని చెప్పేసి ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి. నిజానికి ఆ రొమాన్స్ అనేది సినిమా బాగోకపోతే ఆ సినిమా బాగోలేదని చెప్పాలి తప్ప కానీ ఆ రొమాన్స్ పెట్టని చెప్పేసి మంచు విష్ణు పైన కేసు పెట్టదని చెప్పేసి చెప్పడం నిజానికి చాలా బాధాకరమైన ఫ్రెండ్స్. అలాగే ఈ సినిమా గురించి వచ్చేటటువంటి రెండవ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ ని సరిగ్గా చూపించలేదు, ప్రభాస్ కి ఏంటంటే సరైన వాల్యూ ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది ఏంటంటే నెగిటివ్ గా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజానికి నేను కూడా ఒక ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడతాను. ప్రభాస్ కి వాల్యూ ఇవ్వలేదు అంటే ప్రభాస్ ని ఎక్కడ కించపరిచారు అసలు నాకు? ఇక్కడ మోహన్ బాబుతో ఏంటంటే ప్రభాస్ కి సీన్స్ ఉన్నాయి, అదేవిధంగా మంచు విష్ణుతో ఏంటంటే ప్రభాస్ సీన్స్ ఉన్నాయి, అదేవిధంగా సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్స్ తో ఏంటంటే ప్రభాస్ కి సీన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రభాస్ కి ఏంటంటే వ్యతిరేకించి లేకపోతే ప్రభాస్ ఏంటంటే ఏదో కుట్టినట్టు కానీ లేకపోతే ప్రభాస్ పైన వాళ్ళు గెలిచినట్టు కానీ ఎక్కడ చూపించలేదే. నిజానికి ప్రభాస్ వస్తాడు, ప్రభాసే గెలుస్తాడు, ప్రభాస్ ఏంటంటే వాళ్ళకి జ్ఞానోదయాన్ని కలిగించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ లో ఇక్కడ ఎక్కడైనా కించపరిచారా లేకపోతే ప్రభాస్ ఎక్కడైనా అవమానపరిచారా లేకపోతే ప్రభాస్ నేను తిట్టారా? ఎందుకని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కన్నప్ప సినిమాలో ఏంటంటే ప్రభాస్ ని సరిగ్గా చూపించాలంటే ఆయన ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. ఏంటంటే అది ఒక గెస్ట్ రోల్ లో వచ్చారు. ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. నిజానికి ఏంటంటే ప్రభాస్ ని ఓడుకోవడం అనేది ఏంటంటే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. నిజానికి చెప్పుకుంటే ప్రభాస్ ఉన్న ప్రతి సీన్ లో కూడా ప్రభాస్ ఏదో ఒక డైలాగ్ మాట్లాడుతూనే ఉంటాడు, ప్రభాస్ ఒక మంచి మాట చెప్తూనే ఉంటాడు. అయితే మరి ఇవన్నీ కూడా సినిమాకి పాజిటివ్ పాయింట్స్. కానీ వీళ్ళు ఏంటంటే ఈ పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఒక హిందూ సినిమా ఒక భక్తి సినిమా వచ్చింది కాబట్టి దాన్ని ఏంటంటే మినిమం ఆదరించాలి. అసలైన రివ్యూ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తున్న ఫ్రెండ్స్ వినండి. ఈ సినిమా యొక్క ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. మంచు విష్ణు గారు అబ్బాయి ఎంట్రన్స్ లో ఉంటాడు. మంచు విష్ణు గారు అబ్బాయి మాత్రం చాలా అద్భుతంగా నటించారు. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా కరెక్ట్ గా క్యారెక్టర్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయాడు. నెక్స్ట్ అదే విధంగా
విధంగా ఏంటంటే మంచు విష్ణు గారి యొక్క ఎంట్రన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచు విష్ణు గారు చేసేటువంటి ఫైట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే మన యొక్క మోహన్ బాబు గారి యొక్క ఎంట్రీస్ ని కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అదేవిధంగా మోహన్ లాల్ గారి యొక్క ఎంట్రీస్ ని కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎవరైతే మన ప్రభాస్ అనుకున్నామో ప్రభాస్ యొక్క సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కొన్ని సీన్స్ కూడా ప్రభాస్ మాటలు మాత్రం ప్రతి మాట కూడా ఏంటంటే ఒక ఆనిముత్యంలా ఉంటుంది. అదేవిధంగా సినిమాలో ఎండింగ్ వచ్చేటటువంటి ఈ కన్నప్ప ఎవరైతే ఉన్నారో మన మంచు విష్ణు ఉన్నాడో, మంచు విష్ణు అనేది తన కళ్ళు నిండా తీసి శివుడికి పెట్టేటటువంటి సీన్ మాత్రం చాలా అద్భుతంగా బాగా చేశారు ఫ్రెండ్స్. నిజానికి ఇవన్నీ కూడా సినిమా యొక్క పాజిటివ్ పాయింట్స్. సినిమా యొక్క నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే వాయులింగ్ అంటే పట్టుకుని వెళ్ళిపోవడం ఏంటంటే కొంతమంది ఏంటంటే రాక్షసులు అంటే విలన్స్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదో ఒకలాగా ఏంటంటే ఈ వాయులింగాన్ని పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే మనుషులు బ్రతికించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే ఆ విలన్స్ ఏంటంటే వీళ్ళు ఉండేటటువంటి గూడానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఆ విలన్స్ ఏంటంటే మంచు విష్ణుకి ఫైట్లు ఉంటాయి. ఈ ఫైట్లు ఏంటంటే ఏదో కావాలని అతికించి పెట్టినట్టు ఉంటుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాయులింగాన్ని చూడరు, వాళ్ళు వచ్చి వాయులింగాన్ని పట్టుకుని వెళ్ళరు. ఏదో కావాలంటే ఏదో సీన్స్ పెట్టాలి కదా, మంచు విష్ణుకి ఏదైనా ఫైట్లు పెట్టాలి కదా అని చెప్పేసి ఏదో పెట్టినట్టు ఏంటంటే ఉంటుంది. అయితే ఆ సీన్లు మాత్రం ఏంటంటే చాలా ల్యాగ్ అనిపించే ఫ్రెండ్స్. ఏదో ఒక ఫైట్ లేకపోతే 2 ఫైట్లు పెడితే పర్వాలేదు. అదేంటంటే ఏదో కాలకేయులాగా లేకపోతే ఏదో బాహుబలి సినిమాలోని మెయిన్ విలన్ లాగా ఆయన ఏంటంటే బాగా పెద్ద విలన్లా చూపించి టపక్కన ఏంటంటే మన యొక్క మంచు విష్ణు ఏంటంటే వాళ్ళని చంపేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సీన్స్ ఏంటంటే కొంచెం నమ్మశక్యంగా ఉండవు. నెక్స్ట్ అది కూడా ఏంటంటే కథకి రిలేటెడ్ గా ఉండవు ఫ్రెండ్స్. అదేంటంటే చాలా నెగిటివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజానికి వీళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఆ హీరోయిన్స్ తో రొమాన్స్ పెట్టడమో లేకపోతే హీరోయిన్స్ తో పాటలు పెట్టడమో లేకపోతే ప్రభాస్ క్యారెక్టర్ని డల్ చేయడమో కాదు. సినిమాకి నిజమైన మైనస్ ఏంటంటే అదే మైనస్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఏంటంటే మీరు చెప్పండి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ సినిమా ఏంటంటే ప్రతి హిందూ కూడా ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమా మరీ అంత బోరింగ్ ఏమీ లేదు, మరీ అంత అట్టర్ ఫ్లాప్ ఏం లేదు. సినిమా అనేది అబోవ్ యావరేజ్.